క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడే ఉన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడే ఉన్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కొంతమంది చూసినట్లయితే కొన్ని కుటుంబాలకి నాకు వీళ్ళు దిక్కుగా ఉంటున్నారు, వీళ్ళు ఉంటే నాకు చాలు, లేకపోతే నా యొక్క బంధువుల వల్ల నేను ఈ యొక్క స్థానంలో ఉంటున్నాను, అదేవిధంగా వ్యక్తులను చూస్తారు కానీ దేవుణ్ణి మాత్రం మరుగున పరుస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఏది ఎత్తినా, అది కుటుంబం విషయంలో అయినా సరే, అది వ్యాపార విషయంలో అయినా సరే, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే ఏది కూడా నీ వల్ల ఏమి చేయలేవు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి, దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి ఈ క్షణం నువ్వు సజీవులకులో ఉంటున్నావు అనమాట. ఈ యొక్క మాటలు వింటున్న సహోదరుడా, ఎంతో మంది చూసినట్లయితే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు, ఎంతో మంది చూస్తుంటే మరణ పడకల్లో ఉంటున్నారు, ఎంతో మంది చూస్తే ధనము లేకుండా, కొంతమంది ధనం ఉన్నప్పటికీ అనారోగ్యం పరిస్థితిలో ఉంటున్నారు. అయితే ఈ యొక్క మాటలు వింటున్న సహోదరుడా, మనమైతే ఆయనకు మనకు తోడే ఉన్నాడని నిశ్చయంగా మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనల్ని సజీవులకు ఉంచి, అదేవిధంగా ఎందరికో లేని ఈ యొక్క భాగ్యమును మనకి ఇచ్చున్నాడు. ఈ యొక్క దేవుణ్ణి మనము తెలుసుకోవడము, రక్షణ పొందుకోవడం అనేది కూడా గొప్ప విలువ కట్టలేనటువంటిది. ఒక ఆత్మ పరలోకమందు ఇక భూమి పైన ఒక ఆత్మ రక్షించబడితే, బాప్తీసం తీసుకున్నట్లయితే పరలోకంలో చాలా సంతోషం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక మాటలు వింటున్న సహోదరుడా, ఎంతో మంది వారి యొక్క చిత్తాన్ని, నేను చదివి ఉన్నాను, ఈ యొక్క స్థానంలో ఉంటున్నానైతే అది నా యొక్క తెలివితేటలో వచ్చింది, అయితే ఈ యొక్క ఉద్యోగం వచ్చిందంటే నేను చదువుకున్న దాన్ని బట్టి వచ్చింది, కుటుంబం వీళ్ళకి గృహం కట్టి ఉన్నానంటే అది నేను కష్టపడిన దాంట్లో వచ్చిందని చెప్పి అంటూ ఉంటారు. అది కొంతమంది చూసినట్లయితే, కొంతమంది ఎలా అయితే ఏమి ఇచ్చినా అది దేవునికే స్తోత్రం, దేవుడే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే ఇక ఇల్లు కట్టుకునేదాన్ని సహాయం చేసి ఉన్నాడు, దేవుడే యొక్క ప్రతి ఒక్కరు కూడా దేవుడే నాకు అనుగ్రహించున్నాడని ఆయనను దేవుని స్తుతిస్తారనమాట. కొంతమంది అదే విధంగా ఉండాలి. కొంతమంది చూసినట్లయితే వారు గర్వంగా జీవిస్తూ దేవుణ్ణి మరుగున పరుస్తారనమాట. అటువలే కాకుండా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడే ఉంటున్నాడని విశ్వసించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో, కుటుంబం విషయంలో, చదువుకున్న విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇక మాటలు వింటున్న ఏ యొక్క పరిస్థితులు కూడా ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు తోడే ఉంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడే ఉంటున్నాడని ప్రభు పెరట మనవి చేస్తూ ఇక మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామాములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి, దేవా ఇక మాటల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము విశ్వసిస్తూ నమ్ముచు మీరు మాకు తోడుగా ఉంటున్నాం. మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక మాటలు వింటున్న ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.